పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు ఇస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి ఈ మొత్తం జల ప్రళయం ఎంతకాలం ఈ భూమి మీద ఉందటంటే 1 సంవత్సరం 17 రోజులు యూదుల క్యాలెండర్ ప్రకారంగా ఈ జల ప్రళయం యొక్క ప్రభావం ఈ భూమి అందంతటా దాదాపు 1 సంవత్సరం 17 రోజులు ఈ యొక్క జల ప్రళయం యొక్క ఎఫెక్ట్ ఉంది అని. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి క్యాలెండర్ ప్రకారంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఖచ్చితంగా 1 సంవత్సరం దీని ప్రభావం ఈ భూమి మీద ఉంది అని. ప్రైజ్ లార్డ్. అయితే ఈ సంవత్సరం అంతా ఉన్నటువంటి జల ప్రళయంలో మరల దీన్ని 2 భాగాలుగా చేసినప్పుడు అతి తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎన్ని రోజులు ఈ భూమి మీద ఉన్నాయంటే 150 రోజులు ఈ జల ప్రళయం అతి భయంకరంగా బీభత్సంగా ఈ భూమి మీద ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. తర్వాత ఈ జల ప్రళయం వచ్చినప్పుడు ఈ భూమి మీద ప్రియులారా ఎంత నీరు వచ్చింది అని మనం చూస్తే 4300 మీటర్ల ఎత్తుతో ప్రియులారా ఈ భూమి మీద ఆ జల ప్రళయ కాలంలో నీరు భూమి మీద ఆగిందట ప్రియులారా. 4300 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి అరారోత్ అనేటువంటి పట్టణం, అరారోత్ అనేటువంటి పర్వతం మీద ఈ నోవహు ఓడ ఆగిపోయినట్లుగా పరిశుద్ధ బైబిల్ యొక్క లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. ఆ తర్వాత గడిచిన 10 సంవత్సరాల క్రితం ప్రియులారా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రియులారా ఈ పర్వతం ఎక్కడ ఉందని రీసెర్చ్ చేసినప్పుడు టర్కీ దేశంలో ప్రియులారా ఈ యొక్క అరారోతు పర్వతం ఉంది. ఆ పర్వతం మీద ఇప్పటికీ కూడా నోవహు యొక్క ఓడ ఆనుమాలు రీసెర్చ్ చేసి కనుగొనబడ్డాయి. దేవుని స్తోత్రం కలుగును గాక.